మృతికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా క్రైస్తవ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం ఈరోజు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. మనతో పాస్టర్ జాన్ వెస్లీ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈయన మృతి పట్ల ఈయన ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా, అసలు ఏది కారణం ఏముంది? తప్పకుండా అనుమానాలు అయితే ఉన్నాయండి. నిన్న మార్నింగ్ ఆయన చనిపోయారని వార్త రాగానే మేము హాస్పిటల్కి వచ్చాం. మాతో పాటు చాలామంది క్రిస్టియన్ లీడర్స్ కూడా వచ్చారు. అప్పటి నుంచి చాలామంది యూత్ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి నినాదాలు చేస్తున్నారు. దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ట్రాన్స్పరెంట్గా కేసు డీల్ చేయాలా, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏ విధమైన ఒత్తిడికి లొంగకుండా అన్ని విషయాలు జాగ్రత్తగా మాకు తెలియచేయాలని నిన్నటి నుంచి అడుగుతూనే ఉన్నాం. సో ఇప్పుడు కరెంట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడే నేను లోపలికి వెళ్ళొచ్చాను. ఆల్రెడీ హై ప్రొఫైల్ కేసుగా దీన్ని నమోదు చేశారని చెప్పారు. 3 డాక్టర్ల సమక్షంలో ఆ తర్వాత ఈ పోస్ట్ మార్టం అనేది నిర్వహించబోతున్నారు. మరికొద్ది సేపట్లో పోస్ట్ మార్టం అయిన తర్వాత వారు ఇచ్చిన రిపోర్ట్ అందరికీ తెలియజేస్తున్నాము. అప్పటి వరకు అందరూ సంయమనం పాటించాల్సిందిగా దేవుని సేవకులుగా మేము కోరుతున్నాము. ఎందుకంటే యంగ్ పీపుల్ చాలామంది ఆల్రెడీ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. మీలో ఒక అసహనం ఉండడం సహజమే. అయితే లెట్స్ వెయిట్ ఫర్ దట్. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని బట్టి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుందాం. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన మనం వచ్చేసి మీడియా ద్వారా నేను తెలియజేసిన మాటలే. పోస్ట్ మార్టం కోసం అన్నీ రెడీ చేశారు. ఇంక్వెస్ట్ జరుగుతూ ఉంది. అది అయిన వెంటనే అప్డేట్ తెలియజేస్తారు. దిస్ ఈస్ ద కరెంట్ అప్డేట్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్. అయితే దీని పట్ల అంటే ఈ ప్రవీణ్ ప్రకటన పట్ల ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ఇక్కడ ఉన్న ఎస్పీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు వీరి నుంచి మీకు ఎటువంటి సహకారం? తప్పకుండా అండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిన్నటి నుంచి చాలా అద్భుతమైన సహకారం ఇస్తున్నారు ప్రతి విషయాన్ని కూడా. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇది హై ప్రొఫైల్ కేసుగా రిజిస్టర్ చేశారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా తీసుకొచ్చారు. కొన్ని మాత్రం బయటకు రిలీజ్ చేశారు, కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిన తర్వాత బేస్ చేసుకుని వాళ్ళు రిలీజ్ చేస్తారని తెలియజేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హాస్పిటల్ సిబ్బంది కానీ చాలా అద్భుతంగా సహకరిస్తారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఒక కమిటీని కూడా మీరంతా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తాగకుండా అందరినీ కూడా సమయం పాటించమని చెప్పడానికి ఒక కమిటీ కూడా ఫామ్ అయినట్లు తెలుస్తుంది. దీని పని విధానం తప్పకుండా అండి. రాజమండ్రి మాస్టర్స్ ఫెలోషిప్ ఉన్నారు, కమిటీలు ఉన్నాయి. అందరం చెప్పేది ఒకటే, ఇది అందరికీ బాధ కలిగించే విషయమే. అది ఏం జరిగింది ఏంటనేది తెలుసుకున్న తర్వాత ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ప్రస్తుతానికైతే మా పిలుపు అందరూ సమయంగా ఉండాలని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం సంబంధించి ఇంకెంత సమయం పట్టే అవకాశం? నాకు తెలిసి ఇంకొక 1.5 hour అలా, 1.5-2 గంటలు పూర్తి అవకాశం. ఇదైతే మృతి చెందిన ప్రవీణ్ అలా మృతదేహం అయితే